అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు వెరైటీగా పచ్చి మామిడి టెంకలతో పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ మామిడికాయ టెంకలను ఒక గిన్నెలో వేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి, కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే ఈ నీళ్లను 1 గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. అప్పుడు ఆ టెంకల్లో ఉన్నటువంటి రసం అంతా కూడా దిగుద్దండి దాంట్లోకి. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయినట్టే, టెంకల పులుసు రెడీ అయినట్టు. ఈ పులుసుతోని చేమదుంపలు కానివ్వండి, అరటికాయ కానివ్వండి, తర్వాత కాకరకాయ, సొరకాయ, బెండకాయ, ఈ విధంగా మీకు ఏదైనా కూడా కూరగాయలతో దీన్ని ఉపయోగించి పులుసు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇవి ఉడికిపోయినాయి, ఇట్లా దగ్గరకైంది పులుసు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ మామిడి టెంకల పులుసుతో చేమదుంపలు ఉపయోగించి పులుసు చేస్తున్నాండి. ముందుగా చేమదుంపల్ని 1/4 కేజీ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఉడకబెట్టానండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన చేమదుంపల్ని పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని నూనె పోసుకోవాలండి. ఇది కాగిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు ఆల్రెడీ దాంట్లో టెంకల్లో మరిగేటప్పుడు వేసినాం కదా, ఇప్పుడు అవసరం లేదు. కొంచెము ఇంగువ, ఇవి తాలింపు కొంచెం వేగాలి. తాలింపు వేగిందండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగినాయండి. దీంట్లో పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకోవాలండి. ఇందులోనే తగినంత కారపొడి వేసుకోవాలి. తర్వాత చామదుంపలు వేసుకోవాలి. చామదుంపలు, ఒక టమాటా కోసేసుకోవాలి. ఇప్పుడు కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు ఇట్లా నూనెలో వేగనివ్వాలి. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలు తాలింపులో వేగినాయండి. ఇప్పుడు ఇందులో ఈ టెంకల పులుసు వేసేసుకోవాలి. ఇది ధనియాల పౌడరు, మెంతుల పౌడర్ అండి. తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపి మరగనివ్వాలండి. దీన్ని మంచిగా మరగాలి. ఓకేనండి, పులుసు రెడీ అయింది. ఇప్పుడు దింపే ముందు 1 స్పూను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. రెడీ అయిపోయినట్లే. ఓకేనండి,
పచ్చి మామిడి టెంకలతో పులుసు ఎలా చేయాలో చూసాం కదా. అయితే నేను చేమ దుంపలను వేసి చేశాను. మీరు వేరే ఏ విధమైనటువంటి కూరగాయలన్నా వేసి చేసుకోవచ్చండి. ఒట్టి టమాటాలు కూడా వేసి చేసుకోవచ్చు. అంటే కొంతమంది చింతపండు తినరు కదా, అటువంటి వాళ్ళు ఈ విధంగా చేయొచ్చు. ఈ టెంకల్ని అలా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. ఈ మామిడికాయలు కూడా హెల్త్కి చాలా మంచిది. చేయటం కూడా చాలా ఈజీ, తొందరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఓకేనండి, మీరు కూడా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.